నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ ఒక 24 గంటలు వింటారు. తూర్పున వెలుగు ఒళ్ళు విరుచుకునే వేళ, బయట ప్రపంచం నుంచి దోమలు బెడ్రూంలోకి ప్రవేశించే వేళ, ఫ్యాన్ గాలి చలిచలిగా గిలిగింతలు పెడుతూ మరి కాసేపు పడుకో అని జోలపాట పాడే వేళ, దిండు కింద మడత పెట్టిన పల్చని దుప్పటి ఒంటి నిండా పరుచుకుని దాని కింద శరీరాన్ని సౌకర్యమైన రీతిలో ఉంచుకునే వేళ, అరక్షణం నిద్ర, అరక్షణం మెలకువ. లేద్దామా ఇంకా వద్దా అన్న సందిగ్ధం. దూరంగా గుళ్ళోంచి లలితా సహస్రనామం, వంటింట్లోంచి గ్లాసులు గిన్నెల చప్పుళ్ళు, బాత్రూంలో నీళ్ల ధార, ఓవర్ హెడ్ ట్యాంకులు నింపే ప్రయత్నంలో మోటార్లు వేసే రొద, అన్నీ జలిమిగా చైతన్యం ఒక్కసారి నిద్రలేచినట్టు అమ్మా అంటూ వాడి కేక. ఎత్తుగా కట్టిన సరిహద్దు గోడ మీంచి, గన్నేరు మామిడి చెట్ల ఆకుల కొమ్మల మధ్య నుంచి, వేసి ఉన్న బెడ్రూమ్ కిటికీ రెక్కల సందుల్లోంచి ఆ గొంతు పరిచయం ఉన్నదే. వాడికి ఆవిడ అమ్మ కాదు, పక్కింటి తలుపు తెరుచుకున్న చప్పుడు. ఎంత దూరంలో ఉన్నా చప్పుళ్ళు ఎంతో దగ్గరగా. మొన్న రాలేదే ఆవిడ ప్రశ్న పదునుగా కరుకుగా. మొన్న తుఫానుకి మా ఊళ్ళో కొంపలు కూలి నష్టం బాగా జరిగిందని కబురొస్తేను. వెళ్ళిన వాడివి మర్నాటికి రావాలి, ఒప్పుకున్నాక ఎగ్గొట్టేస్తే ఎలా? ఆ రోజు నానేసిన బట్టలన్నీ పనమ్మాయి చేత ఉతికించాను, దానికి డబ్బులు లెక్కగట్టి నువ్వే ఇవ్వు. వాడికి ఇది మామూలేగా. మౌనం. ఊరుకున్నవాడిని ఊరంతా కలిసినా ఏమీ చెయ్యలేదుట. ఇలాగైతే కుదరదు, డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? చెప్పే వెళ్దాం అనుకున్నానమ్మా, కానీ రాత్రికి రాత్రే మాటలు ఫేడౌట్ అయ్యాయి. కళ్ళు అరమోడుపులై మాగన్ను. ఏమాయ్ ఇది విన్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు మళ్ళీ మొదటికే వచ్చింది మన విద్యా విధానం. పేపర్ లీకేజీలు, వీధికో పిండి మరలా తయారైన కోచింగ్ సెంటర్లు ఇక ఉండవు. ఎంసెట్ ఎత్తేశారట. ఇంకనే గేటు బార్లా తెరిచేసినట్టే. అది కాదు, ఇంటర్లో మెరిట్ వారికే ఇంజనీరింగు, మెడిసిన్ సీట్లట. చదువు అంటే ఆ రెండేనా? ఆ అభిప్రాయం పోయే వరకు ఈ విద్యా వ్యవస్థ ఇలాగే. విద్యా వ్యవస్థ గురించి తర్వాత పగటి కలలు కందురు గాని ముందు లేచి ఆఫీస్కి వెళ్ళే అవస్థలో పడండి. శ్రీమతి తట్టి లేపుతోంది. కాసేపు ఇలా ఉండనిద్దు. పోనీ ఉండనిద్దామన్నా ఓంకారనాదంలా ఇల్లంతా మీ గురకతో ప్రతిధ్వనిస్తోంది. వార్తలు కూడా వస్తున్నాయి, లేవండిక. దుప్పటి కాస్త తొలగించి వెళ్ళిపోయింది. మీకు నాణ్యమైన స్థిరమైన గట్టి భవిష్యత్తు కోసం మా సిమెంటునే వాడండి. ఏదో అడ్వర్టైజ్మెంటు కర్ణ కఠోరంగా. ఒకప్పుడు వార్తలు వినడానికి ఇంపుగా ఉండేవి, నిజంగా వార్తలే ప్రసారం అయ్యేవి. ఇప్పుడు అన్నీ వార్తలే. మంత్రి గారి మౌన దీక్ష నుంచి మాజీ గవర్నర్ గారి ఇల్లు బాగు చేయించే ప్రయత్నం వరకు అన్నీ వార్తలే. అన్ని గొంతులలోనూ వార్తలే. భాషా దోషాలతో, అపస్వరాలతో అన్నీ. మధ్యలో ఇప్పుడు ఇవొకటి. వరద బాధితుల ఒక్కో కుటుంబానికి 1,00,000 రూపాయలు. లారీ ప్రమాదంలో అసువులు బాసిన వారికి 1,00,000 రూపాయలే. తుఫానులు, వరదలు, ప్రమాదాలు అందరికీ అక్షరాలా 1,00,000 రూపాయలే. ఆ 2 అక్షరాల్లోని ఒక అక్షరమైనా బాధితుల కుటుంబాలకు చేరేనా? అబ్బా మళ్ళీ పడుకున్నారా అని శ్రీమతి మళ్ళీ అదిలింపు. ఇప్పుడొక ప్రకటన, ఆ తర్వాత టైం ఉంటే మరికొన్ని వార్తలు. టీవీ కాబోలు. పిల్లలు లేచినట్టున్నారు. వార్తల మధ్యలోనూ ఈ కల్తీ సరుకు గోలమని నెత్తిన రుద్దాలా? రుద్దుకు చూడండి, మీ జుట్టు తళతళ. ఇందులో 1001 స్వచ్ఛమైన మూలికల రహస్య మేళవింపు ఉంది. అది మీ జుట్టుకు ఎక్కడలేని స్వేచ్ఛను, మెరుపును, మైమరుపును, పై మెరుపును. గబుక్కున లేచి బాత్రూంలోకి చొరపడి తలుపులేసుకున్నాడే గాని భరింపరాని ఆ గోల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. చేతిలోకి తీసుకున్న మౌత్ బ్రష్ వెనక్కి వాలి దంతక్షయాన్ని గురించి లెక్చర్లు దంచడం మొదలెట్టింది. దాని మెడలు వంచి పేస్టు వేసి నోట్లో పెట్టుకునేసరికి తలప్రాణం మోకాలికొచ్చింది. మళ్ళీ మరో వార్త ముక్క. లీలగా
40 ఏళ్లుగా సాహితీ సేవ చేస్తూ అభ్యుదయవాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్య సమరయోధునిగా ఘనతకెక్కిన కవి, రచయిత శ్రీ రమణకుమార్ గారికి ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. వివరాల కోసం బాత్రూమ్ తలుపు ఓరగా తోశాను. అవార్డు కింద 10,000 రూపాయలు, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, సత్కారం. ఆనందం, విచారం మళ్ళీ మరోమారు జలిమిగా. మనసంతా ఆ గొప్ప రచయితను ఇన్నాళ్లకైనా గుర్తించినందుకు ఆనందము, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకిచ్చే సొమ్ములో 4వ వంతు కూడా అవార్డు లేదే అన్న విచారము. దేశం కోసం, ప్రజల కోసం తన సర్వస్వాన్ని పంచిపెడుతున్న ఆ మహనీయునికి ఈ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఎంతవరకు పనికొస్తాయో మరి. అంతకంటే ఆయన రచనలన్నీ జనానికి అందుబాటులో ఉండేట్టు ప్రచురిస్తే ఎంత బాగుంటుంది. ఊరూరా తిరిగి ప్రకటనలు సంపాదించుకుని తన రచనల్లో కొన్ని పుస్తకాలుగా ప్రచురించుకున్నారాయన. ఆయన పేదరికం తనకి తెలుసు. ఆలోచనల మధ్యే నిత్య కార్యక్రమాలు, కాఫీ, షేవింగ్, న్యూస్ పేపర్ పఠనం. ఇవాళ కాస్త డబ్బు సర్దాలమ్మా. పక్కింట్లో బట్టలు తుక్కుతున్న చప్పుడు ఆగాక వినిపించాయా మాటలు. ఎంత? 500. ఎందుకు, పని లేదేంటి? మా అయ్యే పంపాలమ్మా, పాక పూర్తిగా కూలిపోనాది. నీ మొహం, నువ్వేం ఇవ్వగలవు? గవర్నమెంట్ ఇస్తుందిలే. ఇస్తుంది కానీ అది ఎప్పుడో, అందాక యాడుండాలి, ఏం తినాలమ్మా? క్రితం నెల నువ్వు తీసుకున్న దాంతో 2,000 అయిపోయింది. ఎక్కడి నుంచి తెచ్చి తీరుస్తావు? ఉతుకుతున్నా కదమ్మా. నీ మొహం ఉతుకు నువ్వును. బాగా ఉతకటం లేదు, పైగా నాగాలు. నా ఉతుక్కేమమ్మా, బట్టలు మల్లెపూల్లా ఉంటేను. మీరు మా కష్టం చూడాలా? ఏంటి చూసేది? కష్టం. సబ్బు నీళ్లు మావేనాయి. రోజు అరగంట వచ్చిపోతావు. బాబుగారి బట్టలు ఇస్త్రీ బాగా చేయడం లేదు. మాది డబ్బే, ఊరికే చెట్లకేం కాయడం లేదు. 100 రూపాయలకి ఇంటికొచ్చి ఇంతకంటే బాగా ఎవరు ఉతుకుతారమ్మా? ఇస్త్రీ కూడా ఇంటికొచ్చే పావలా తక్కువ కూడా చేస్తున్నాను. ఇస్త్రీ పెట్టేలా వచ్చింది మా డబ్బుతో కాదు. ఈ గొడవ పడలేక నిన్ను మాన్పిచ్చేద్దామంటే నీ దగ్గర మా డబ్బు ఉండిపోయిందాయే. వాడేమీ మాట్లాడలేదు. సర్లే, మాటల్లో పడి జాడింపు తగ్గించేస్తున్నావు. సరిగా జాడించు. 4-5 నెలల్లో మీ కాడ తీసుకున్నదంతా తీర్చేస్తాను అమ్మగారు. ఈ మారు మాత్రం కాదనకండమ్మా. అప్పుడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? మళ్ళీ అప్పేనా? మళ్ళీ వాడి మౌనం. సర్లే, తీర్చేద్దువు కానివి. నువ్వెక్కడికి పోతావు, మేమెక్కడికి పోతావు? పాత తీర్చేసి మళ్ళీ కొత్తగా తీసుకుందు గాని. ఈ మారు అయ్యగారి గొంతు. పావురం వల నుంచి తప్పించుకుపోతుందేమోనన్న భయం. అలాగే బాబో. పావురం మాత్రం గింజల కాసిపడిందే గాని వల నుంచి తప్పించుకుపోవడం అంత సులువా? అవును గాని ఈ మధ్య సినిమాలు ఏం చూసావు? మొన్న పండగ డబ్బులేవో పట్టుకెళ్ళావు. మీ ఆవిడ్ని సినిమాకైనా తీసుకెళ్ళావా లేదా? మళ్ళీ ఆవిడ గొంతు. తీసుకెళ్ళానండి అమ్మగారు. వింటున్నారా వాళ్ళ మాటలు? శ్రీమతి దగ్గరగా వచ్చి అడుగుతోంది. చెవుల్లో మారుమోగిపోతుంటే వెనక చస్తానా చెప్పు అన్నాను. అది కాదు నేననేది. మనకి బట్టలు ఉతికినప్పుడు 150 రూపాయలు ఇచ్చినా చాలేదని రోజు సాధించేవాడు ఇక్కడ మానేసి అక్కడ 100 రూపాయలకే చేరాడు. రోజూ అక్కడ చాకిరీయే. ఇస్త్రీ పెట్టెకని, రేడియోకని, సినిమాలకని అప్పులిచ్చి ఒకంతట తీర్చుకోలేనట్టు చేసేసి సంవత్సరాల తరబడి చవగ్గా పనిచేయించుకోవడం. ఎంత తెలివో చూశారా? అప్పులు మనుషుల స్థితిగతుల్ని పెంచును. మీ అభిమాన అప్పిచ్చువారి వద్దే అప్పు తీసుకోండి. సరసమైన వడ్డీ. ట్రింగ్ ట్రింగ్. పేపర్ ఓ మూలకి విసిరి దిగ్గున లేచి బాత్రూంలోకి దూరాను. కంపెనీకి ఏటా లక్షల్లో లాభాలు ఆర్జించే ఉద్యోగులు, కార్మికులు 2,000 మంది పైచులుకే ఉన్నా వర్కర్లకి కంపెనీ బస్సులు లేవు. రోజూ సిటీ బస్సుల కోసం నిరీక్షణ. ఫుట్బోర్డు మీద ప్రయాణం. ఆలస్యమైతే పంచింగ్ క్లోజ్ అయ్యి అరపూట సెలవు. ఉద్యోగులకు క్వార్టర్స్ ఇవ్వలేని కంపెనీలకు విధిగా కంపెనీ బస్సులు ఉండాలనే రూలుంటే ఎంత బావుణ్ణు. 2 రోజులయ్యి కుళాయిలో నీళ్లు రావడం లేదు. నీళ్లు దిమ్మరించేసుకోకండి బాబు. శ్రీమతి అరుస్తోంది వంటింట్లోంచి. వేధవ బతుక్కి అన్నీ పోదుపే. బకెట్టు నీళ్లతో స్నానం అయిందనిపించి బట్టలేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరాను. కొట్టుకు చద్దాం రా సినిమాలోనిదట. టీవీలో ఏదో 2 అర్థాల పాట వస్తోంది. ఆధునిక గృహాలు మరి భోంచేస్తున్నా ఎదురుగా టీవీ చూడాల్సిందే.
తొడలపైకి ఉన్న పొట్టి గౌన్తో కాలేజీ స్టూడెంట్ కాబోలు డాన్స్ చేస్తోంది. డజను మంది మంది మార్బలంతోనూ బాయ్ ఫ్రెండ్తోనూ. టీవీకి రిమోట్ ఉండాలని ఎవరు కనుక్కున్నారో గాని నాబోటి వారికి మహోపకారం చేశారు. రెడ్ బటన్ నొక్కేసరికి హాయిగా నిశ్శబ్దంగా తింటున్నదేదో వంట పడుతున్నట్టు. సాయంకాలం కాలేజీ గ్రౌండ్స్లో గీతాసారం మీద స్వామీజీ ప్రసంగం ఉందట, వెళ్దామా అడుగుతోంది శ్రీమతి. నిన్న సాయంకాలమే దర్శనమిచ్చాయా పోస్టర్లు. శిష్యులు అనుచరుల బలగం ఎక్కువే ఉంది స్వామీజీకి. పాదపూజలు, గజారోహణలు, యజ్ఞాలు, వీటికి లోట్లేదు. స్వామీజీ ఏం చెప్పినా విషయం పల్చన చేసి పిట్టకథలతో పామర జనానికి ఎక్కేటట్టు చెప్తారు. దాంపత్య జీవితం మీద ఆయనకు మంచి అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు ఆయన ప్రసంగాలు వింటే. నువ్వెళ్ళు అని మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా అక్కడి నుంచి కదిలాను. 2 నిమిషాలు కాలేదు, పెరట్లోంచి కెవ్వున కేక వినబడింది. అది శ్రీమతిదే. ఏమైంది అంటూ ఒక్క పరుగులో అక్కడికి చేరాను. చూడండి అంటూ అటువైపు వేలు పెట్టి చూపించింది. ప్రహరీ గోడను ఆనుకుని చచ్చి పడుంది ఓ బండ ఎలుక. పిల్లి తినలేక పడేసి ఉంటుంది. మా ఊళ్ళో మా చిన్నప్పుడైతే ఒక్కొక్క పిల్లి 2 ఎలకల్ని తినేసి బ్రేవుమనేవి. కాలం మారింది. ఇప్పుడు ఎలకల్ని చూసి పిల్లి పారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాను. చాలండి జోకులు. అక్కడ పడేసింది పిల్లి కాదు, మన పక్కింట్లోని 3వ వాటా వాళ్ళు అంది. నీకెలా తెలుసు? ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయాయని బోన్ పెట్టాలని నిన్న వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అయితే మాత్రం అది వాళ్ళదే అనేమిటి? ఏమో నాకు అలా అనిపించింది. అయితే ఓ పని చెయ్యి, దాన్ని గోడ మించి వాళ్ళ వాటా వైపు దాటించేయి. ఆనక వాళ్ళు అది చూసుకుంటారు. బాగుంది. కోరి జట్టీలు తెమ్మంటారా ఇంటి మీదకి? పోనీ మన వీర్తుడి చేతను వస్తాడుగా, అతగాడి చేత తీయించు. బాగానే ఉంది. 20 రూపాయలు ఇవ్వమంటాడు. 20 25 ఎందుకు గాని ఊరికినే పట్టుకుపోమ్మని చాలు. మీకు హాస్యంగా ఉందండి వ్యవహారం. వారానికి ఓ రోజు వచ్చినా డబ్బు ఇవ్వందే అటున్న కాగితం ఇటు తొడవరు. దసరాకి మనం 25 రూపాయలే ఇచ్చామని అందరి తొక్కులు మన ఇంటి ముందు పోగేసి మన అగ్గిపెట్టితో మన ముందే అంటించి మనకే పొగబెట్టాడు అంది. ఈలోగా పనిపిల్ల పనిలోకి రావడంతో మా మాటలన్నీ వింటున్న మా చిన్న తమ్ముడు రంగంలోకి వచ్చి, మీరేం మాట్లాడకండి అని మాతో చెప్పి దాన్ని పిలిచి, అదిగో ఆ గోడవారు అదేదో నిద్రపోతోందిలా ఉంది, దాన్ని ఆ గోడ దాటించేద్దు అన్నాడు. దానికి ఏమీ అర్థం కాలేదు మొదట. తర్వాత గోడ దాకా వెళ్ళి చూసి పరిగెత్తుకొచ్చేసి అమ్మో సచ్చింది అంటూ కేక పెట్టింది. చచ్చిందాన్ని చూసి అంత కేకెందుకు? కరుస్తుందా ఏమన్నానా? తీసవతలు పారేయ్ అన్నాడు మా తమ్ముడు. నాన్న అలాంటి పని చెయ్యను బాబు, నాకు అసలే భయ్యం అందది. ఈ మారు మా శ్రీమతి అందుకుంది. అందరికీ అన్నీ సూకరాలే. పండగలకి పబ్బాలకి డబ్బులు కావాలి, పనులు చెయ్యమంటే మా వల్ల కాదు అంటారు. అపార్ట్మెంటుల్లో ఉన్న వాళ్ళ బొచ్చు కుక్కల్ని పిల్లిపిల్లల్ని ఎత్తుకు తిప్పి అన్నాలు తినిపించి స్నానాలు చేయించగలరు, అప్పుడుండదు భయం అంది. సరిగ్గా అప్పుడే గ్యాస్ అంటూ వంట గ్యాస్ సిలిండర్ తెచ్చిన అబ్బాయి కేకేశాడు వీధిలోంచి. పెరట్లోకి తెచ్చి అన్నాడు మా తమ్ముడు. గ్యాస్ తెచ్చిన కుర్రాడు సిలిండర్ని పెరట్లోకి తెచ్చిపెట్టి వంటింట్లోని ఖాళీ సిలిండర్ బయటికి తెచ్చి నిండు సిలిండర్ లోపల పెట్టాడు. ఏ బాబు, దాన్ని కాస్త వీధిలో పడేవా అంది మా పనిపిల్ల ఆ కుర్రాడితో. ఏటిదదే అన్నాడు అతను చూడకుండాని. చిన్నదే, బరువుండదు అంది అది కాస్త నవ్వి. కొంచెం పారేద్దు, నాకు భయం అంది బతిమాలే ధోరణిలో. నాకు నవ్వొచ్చినా ఆపుకున్నాను. ఏ కళనున్నాడో ఆ కుర్రాడు చచ్చిన ఎలకను ఓ చెక్క మీదకి ఎక్కించి అవతల పారేశాడు. ఈలోగా ఖాళీ సిలిండర్ని దొర్లించుకెళ్ళి వీధిలో పెట్టేసింది పనిపిల్ల. దాని తెలివితేటలకి ఆశ్చర్యం అనిపించింది. మంచిదానివే, మా మంచి పని అప్పచెప్పినావు అన్నాడు వాడు దాంతో. మరి కాదు అందది. గ్యాస్ తెచ్చిన కుర్రాడు వెళ్ళిపోయాక, మొత్తానికి వాడి చేత తీయించేశావు, గడుసుదానివే అంది మా ఆవిడ. మరి ఆడి పని కూడా నేను చేసి పెట్టాను కాదా అంది నవ్వుతూనే. చిన్న ముళ్ళు అరగంట క్రితమే 9 మించి దాటేసింది. పెద్ద ముళ్ళు 6 మించి దాటిపోవడంతో నేను కూడా గుమ్మం దాటేశాను. సాయంకాలం 6 గంటలకి బస్సుల్లో నలిగి ఉసూరుమని వచ్చే వేళకి నా కోసమే చూస్తున్నట్టు
వెళ్ళమన్నారు, మరి వెళ్ళనా అంటూ ఎదురుగా నిలబడింది శ్రీమతి. కిక్కురుమనడానికి వీలు లేకుండా ఆమె చేతిలో వేడివేడి కాఫీ ఉంది. పిల్లల్ని చూసుకునే బాధ్యత కూడా మీదేనండోయ్. మౌనం అర్ధాంగీకారం అయితే తల తాటించడం ముప్పావు అంగీకారం. పిల్లల్ని ఎత్తుకోవాలా, ఆడించాలా? వాళ్ళ ఆటలు వాళ్ళవి, వాళ్ళ సినిమా పాటలు వాళ్ళవి. 7:30కి ఇల్లు చేరి కాళ్ళు చేతులు కడుక్కుని పుస్తకాలు తీసుకుని చెరో గదిలోకి వెళ్లారు. పాచెక్కిన పొద్దుటి పేపర్ విసిరేసి టీవీ ఆన్ చేస్తే ఒక ఛానల్లో సినిమా గోల, మరో దానిలో చిత్రహింస. మాట్లాడేది తెలుగు మాటే అయినా, పాడే పాట తెలుగుదే అయినా అర్థమై చావని డబ్బింగ్ సీరియళ్లు మరికొన్నింట్లోనూ. అన్నింటిలోనూ అవే గొంతులు. 3600 ఎపిసోడట. జనం వెర్రివాళ్ళు. టీవీల ధరలు పెరగొచ్చట. పేపర్లో వార్త 16,000 నుంచి 25,000 వరకు. అన్ని వేలు పెట్టి కొనుక్కున్నది చూడకపోతే ఎలా? సినిమా గోల మధ్యలో చదువు మూగపోయినట్టు చూద్దును కదా. పిల్లలిద్దరూ చెరో గుమ్మంలోంచి తొంగి చూస్తున్నారు టీవీ వంక. నీకే ఛానల్ కావాలమ్మా అడిగా. నాకు 5, నాకు 6 అన్నారిద్దరూ ఏకకంఠంతో. ఛప్, నోరు మూసుకుని చదువుకోండి. చదువుకునే వేళల్లో ఇలా టీవీ చూశారో రేపు ఏ బఠానీల వాడికో ఉల్లిపాయల వాడికో టీవీని ఇచ్చేస్తాను బెదిరించాను. చదువులు బలవంతంగా మొదలయ్యాయి. వాడు 7, చంటిది 5. ఇంగ్లీష్ మీడియం చదువులే. తెల్లవారితే 4,000 ఒకరికి, 5,000 ఒకరికి ఫీజుల కింద కట్టాలి. అలా ఏడాదికి 2, 3 టర్ములు. 10th క్లాస్ వరకు శాయశక్తులా పెంచుకుంటూ ఆ తర్వాత 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ కమ్ కామన్ ఎంట్రన్స్. పేటకు 2 కోచింగ్ సెంటర్లు. 10,000, 15,000. తర్వాత సీట్లు వస్తే మళ్ళీ 30,000, 25,000. అన్నీ రూపాయలే. 4 ఏళ్ళు అలా కుంటుకుంటూ నడిస్తే పీజీలోకి గేటు గాని అదృష్టవశాత్తు తోసుకెళ్తే 2 ఏళ్ల చదువు. తర్వాత ఏదో ఉద్యోగం వస్తే రావచ్చు. గేట్ ఇవతలే ఉండిపోతే నిరుద్యోగం ఎన్నేళ్ళు. పిల్లల భవిష్యత్తు సోపానాలు, చదువుల గగనసీమలు. బాగానే ఉంది సంబడం. సోఫాలో కూర్చునే నిద్రపోతున్నారా? పిల్ల వెధవలిద్దరూ చదువుకుంటూనే పడుకున్నారులా ఉంది. వాళ్ళకింత అన్నం పెట్టి మీరు తినేయలేకపోయారా? నేను వచ్చే వరకు పిల్లల బాధ్యత మీదేనంటే తల ఊపారు. అవునా? ఆవిడగారు వచ్చేసి చీర మార్చుకుంటూనే దండకం ఎత్తుకుంది. స్వామీజీ స్త్రీవాదం మీద కానీ లెక్చర్ ఇచ్చారేమిటి? ఆవలిస్తూ అడిగాను. లెక్చర్లు విని అమలు జరపడం ఒక్కటే తక్కువైంది నాకు. సుడిగాలిలా వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంటింట్లో కంచాలు, గిన్నెలు, చప్పుళ్ళ అనంతరం భోజనాలయ్యాయనిపించాయి. వీధి గుమ్మంలో కూర్చుని రాత్రి వెలగక పగలు వెలిగే స్ట్రీట్ లైట్ వంక చూశాను. గుడ్డి వెన్నెల లోకం నిండా. అప్పుడు వినిపించింది కాంపౌండ్ వాల్ మించి పక్కింట్లోంచి ఆవిడ గొంతు. ఇంకా ఎంత పట్టుకెళ్తావు? ఇప్పటికే వడ్డీతో కలిపి 1000కి పైనే అయింది. నెల జీతం 100 చొప్పున ఎన్నాళ్ళని పట్టుకోగలను? రెండో గొంతులోంచి ఏదో జవాబు తక్కువ స్థాయిలో. పని మనిషి కాబోలు ఏదో మాట్లాడుతోంది. జీతం పెంచను, నువ్వు చేసే పనికి అది చాలే. జీతాలు పెంచి అప్పులు ఇవ్వడానికి ఇక్కడేం కూర్చోలేదు. ప్రతి పూట మిగిలింది పెడుతూనే ఉన్నాను. హోటల్లో భోజనం ఎంతో తెలుసా? డబ్బులు చెట్టు కాయడం లేదు అంటోంది ఆవిడ. ఈ మాట మరి కాదనకండమ్మా, ఆపదొచ్చి అడుగుతున్నాను. 300 ఇప్పించండి అంటోంది సన్నగా జాలిగా. చూద్దాం, బాబుగారితో చెప్తానులే. పొద్దున్న వస్తావుగా? లొంగ తీసుకోవడంలోనూ మెళుకువలుంటాయి. కోటీశ్వరులెవరవుతారో చూద్దాం అంటూ టీవీలో సుప్రసిద్ధ నటుడు యాంకర్గా జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. కోటీశ్వరుడు కావాలని ఎవరికొండదు? రామాయణంలో రాముడికి శత్రుఘ్నుడేమవుతాడు? శూర్పణఖ అన్న పేరేమిటి? ఇలాంటి ప్రశ్నలతో మహత్తరమైన ఆట. తెలివికి అదృష్టానికి కాక మరి దేనికో పరీక్ష. జూదంలాంటి ఆట. కొంత డబ్బు రుచి చూపి ముందుకెళ్తే కోటి తప్పితే వైకుంఠపాళిలోని పెద్ద పాము మింగినట్టు కిందికి. అక్కడికి చాలించి ఆట ఆపితే ఎన్నో కొన్ని వేలు రూపాయలే చెక్కుల రూపంలో. కోటీశ్వర్లు కావాలనుకున్న వాళ్ళు, టీవీలో ముఖం కనిపిస్తే చాలుననుకున్న వాళ్ళు, నటుడితో కరచాలనం చెయ్యాలనుకునేవాళ్ళు ఎందరో క్యూల్లో. ఇంకా ఇంకా ప్రకటనలు. కోటీశ్వర్లు కావాలనుకునేవాళ్ళు ఫోన్లు చేసి పేర్లు నమోదు చేసుకోమని.
మంచం మీద మగతగా కళ్ళు మూతలు పడుతున్నాయి. హలో హలో, పేరు రాసుకోండి, విశాఖ నుంచి పేరు. చప్పట్లు చప్పట్లు. వీధిలో మోళీ వేసే గారడీ వాళ్లల్లా, గ్రహాలలో పెద్ద గ్రహమా? ప్రేక్షకుల సహాయం తీసుకుని చెప్తాను. అమ్మయ్య, గట్టెక్కినట్టే. ఏమిచ్చి సేవకులను అత్యంత విధేయులుగా కట్టిపడేయవచ్చు? ఏ, రోజూ తిండి పెట్టా? బి, బట్ట ఇచ్చా? సి, ఉండడానికి ఇల్లు ఇచ్చా? డి, అప్పులిచ్చా? జవాబు తెలిసిపోయింది, ఎవరిని అడగక్కర్లేదు. డి, అప్పులిచ్చి. ఎస్, అదే కరెక్ట్. ఎస్, కాన్ఫిడెంట్? ఆ ప్రశ్నతో ₹1,00,00,000 గెలుచుకున్నట్టే. పాలవాడు కాబోలు గేటు కొడుతున్నాడు. అప్పుడే తెల్లారింది. మళ్ళీ మరో 24 గంటలకు అంకురార్పణ జరిగినట్టే. వసంతవల్లరిలో ప్రఖ్యాత కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ 24 గంటలు విన్నారు. కథాకాలం 2001 సంవత్సరం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.